we discussed about files. So we discussed about files. If you want to create a files in Linux environment, we have a two methods. We have a two method. The first method is what? By using commands. The second method is what? By using tools. So there are some commands to create a files in Linux. There are some tools to create a files in Linux. So the commands is what? Touch command, cat command, echo command. Tools means what? VIM, nano, something. So by using touch command, we can create a empty files only. Yes, by using cat command, we can create a files with some data. At the same time, we can also modify the data, update the data, whatever it is. But anyway, we can also display the data by using cat command. చెప్పాలి అంతే. ఆ తర్వాత echo is also a command. It is also used to create a files in Linux. So it is used to modify the data. Yes or no? Update the data అవి. ఆ తర్వాత afterwards just మళ్ళీ దీనికి వెళ్ళండి. Yes, there are some tools also available. So the tool's name is what? First nano, afterwards VIM. So nano is a GUI based text editor tool which can be used to create a files in Linux environment. But by using nano command, nano tool, by using nano tool, we can create a files, we can insert the data into the files, and we modify the data and update the data and delete the data also. We can also read the data. That means what? We can also display the data inside the file also. In the same way, VIM is also a one more tool which is very powerful tool in Linux environment. By using VIM, we can also create a files, we can also insert the data, we can also modify the data, we can also update the data, we can also delete the data, and we can also display the data inside a file. దిస్ ఇస్ వాట్ వీ డిస్కస్డ్ ఎస్టర్డే. అట్లా చెప్పాలా. అది చెప్పాలంటే మీరు కనీసం ప్రాక్టీస్ రిహార్సల్ చేసుకోవాలా. అంతేగాని చిన్నపిల్లడు కానీ స్కూల్కి వెళ్ళేస్తే పుస్తకాలు విసిరేసి ఆడుకుంటున్నట్టు ఆడుకుంటే ఎట్లా వస్తాయి ఉద్యోగాలు? జుట్టుడిపోతుంది ఉద్యోగాలు రావాలంటే మనుషులకి. కారణం ఇదే. దాని మీద శ్రద్ధ ఉండాలా, దాని మీద మంచి విధానం ఉండాలా. ఒకసారికి ఎట్టొచ్చిద్దయా? ఒకసారి ఊరికి 4 పేపర్లు రాసుకుంటే ఒకసారి రాదు. ఒక పేపర్ రాసుకో, మళ్ళీ ఇంకా కొంచెం ఇంకో పేపర్, ఇంకో పేపర్, అలా 4 టైమ్స్ 4 పేపర్లు రాసుకోగలిగితే ఆ 4 పేపర్లు రాసుకొని చదవాలా రాత్రికి. ఇప్పుడు వచ్చేదాకా చదివితే అప్పుడు యెస్ వాట్ వాస్ అవర్ లాస్ట్ డిస్కషన్ అంటే చెప్తారు. అలా చేయలేదు కాబట్టి మీరు చెప్పలేకపోతున్నారు. మెయిన్ రీజన్ అది. సో టు ఓవర్‌కమ్ దిస్ డ్రాబ్యాక్ వి నీడ్ టు స్పెండ్ మోర్ టైమ్ సబ్జెక్ట్ మీద. మోర్ టైమ్, ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి మీరు. అదర్‌వైజ్ రిస్క్ వచ్చింది మీకే. కోర్స్ నేర్చుకుంటారు గానీ మళ్ళీ ఇంకో కోర్స్‌లో జాయిన్ అవ్వాల్సొస్తది. కారణం ఏందంటే ఇదే. దాని మీద పట్టుదల, క్రమశిక్షణ, ఎక్కువ కష్టపడే తత్వం అవి ఉన్న వాళ్ళకి మాత్రమే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు నిలబెట్టుకుంటారు వాళ్ళు మాత్రం. దయచేసి ఇప్పటికైనా మారండి మీరు. నో నో డిఫరెన్స్. నిన్నటికి ఈ రోజుకి అదే డిఫరెన్స్. రేపు కొంచెం డిఫరెన్స్‌గా ఉంటారేమో చూస్తా. చదవండి జాగ్రత్తగా. ఒకసారి ఎట్లొచ్చిద్దనుకున్నారు మీరు? సార్ చెప్పేసాడులే అయిపోయిందిలే. రేపెళ్లి ఆయనకి ఏదో ఒకటి చెప్పొచ్చులే. నాకు చెప్తావు కరెక్టే. ఇంటర్వ్యూలో అదే మాట్లాడాలా. 2 క్లాసులు చెప్పలేను నువ్వు, 100 క్లాసులు చెప్తా నేను. 100 క్లాసుల్ని ఒక రోజులో అది ఒక ఒక అరగంటలో చెప్పాలి ఇంటర్వ్యూలో. అప్పుడెట్లా చెప్తావు? అప్పుడు ఎంత రిహార్సల్స్ ఉండాలి నీకు? 2 క్లాసులు నువ్వు చెప్పలేకపోతే, 3 క్లాసులు నీకు మొత్తం వీడియో రికార్డింగ్స్ ఇచ్చా. 3 క్లాసెస్. ఆ 3 క్లాసుల్ని కనీసం 3 అవర్స్ చూడాలి. చూసి దాంట్లో కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోవాలి. సో దట్ నేనేమంటానంటే, ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు స్పీక్ అంటే దాని అర్థం ఏందంటే, యూ ఆర్ నాట్ రీడింగ్ వెల్. యూ ఆర్ నాట్ ప్రిపేరింగ్ యువర్ ఓన్ నోట్స్. మీరు రీడింగ్ చేయటం లేదు. మీరు వాచింగ్ చేయటం లేదు. చూడటం లేదు. చదవటం లేదు. నోట్స్ రాసుకోవటం లేదు. రాసినా ఆషామాషీగా రాస్తున్నారు. అందువల్లే యూ ఆర్ అనేబుల్ టు స్పీక్ సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇంటర్వ్యూవర్. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు రేపు ఎప్పటికప్పుడు 100 డేస్, 100 డేస్‌లో ఎవ్రీ డే ఒక టాస్క్. ఆ టాస్క్ గురించి నువ్వు చదవాలి, ఎక్స్‌ప్లనేషన్ చెప్పగలగాలి, ప్రాక్టీస్ చేయగలగాలి, మర్చిపోకూడదు. అంటే ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి. అగైన్ మళ్ళీ సెకండ్ డే మళ్ళీ అదే. మనం ఎక్కువ డీవియేషన్స్ పెట్టుకోకూడదు, పనులు పెట్టుకోకూడదు. ఇవన్నీ ఉంటే రావు, ఉద్యోగాలు రావు. ఓకే. అట్లా. సో రేపైనా చూద్దాం ఎంతవరకి మీరు చేయగలరనేది. నేను ఒక నోట్స్‌లు కూడా పంపించాను. లైనక్స్‌కి సంబంధించిన నోట్స్‌లు డైరెక్ట్‌గా పంపించా. బట్ అది చదివినా మీకు అర్థం కావు. బట్ మీరు రాసుకున్నది అర్థమైద్ది. అదే అన్నమాట విషయం. ఓకే. గుడ్.
సో ఈ రోజు మనం ఏంటి కాన్సెప్ట్ అంటే సింపుల్ గా సపోజ్ మనం ఫైల్స్ తయారు ఎలా చేయాలో తెలుసు. ఎస్, ఫైల్స్. లైనక్స్ ఎన్విరాన్మెంట్ లో ఫైల్స్ ఎలా తయారు చేయాలో చేసాం. ఓకే. సో ఫైల్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఫైల్ అంటే ఏంటి? వాట్ ఈస్ అ ఫైల్? ఇట్ కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్. ఎస్ ఆర్ నో? వాట్ ఈస్ అ ఫైల్? కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్? ఫైల్. డేటా ఉండే ప్రదేశాన్ని మనం ఫైల్ అని పిలుస్తాం. ఓకే. సో డేటా ఉండే ప్రదేశం, డేటా అంటే ఏంది? ఇది ఎస్, లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, లైన్స్ ఆఫ్ సంథింగ్ డేటా, ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ కాల్డ్ ఫైల్. దీన్నే మనం ఫైల్ అని పిలుస్తాం. ఓకే. సో అలాగా మనం పూర్తి స్థాయిలో ఫైల్ అని పిలుస్తున్నాం గానీ, ఇక్కడ చూస్తే ఇదిగో ఇక్కడ మనం ఫైల్ ఓపెన్ చేసి ఇదిగో న్యూ అని కొట్టేస్తే ఫైల్ అంటే ఫైల్ ఓపెన్ అయింది ఇలా. ఇది జియూఐ ఎన్విరాన్మెంట్. అక్కడ మళ్ళీ ఇంకో ఫైల్ ఓపెన్ చేసాం అనుకో. ఎస్. ఇది జియూఐ. జియూఐ అంటే ఇంతే. న్యూ అని తెప్పేస్తే చాలు. న్యూ అని తెప్పేస్తే చాలు. ఎస్. సో దిస్ ఇస్ వాట్ నాకు యాక్చువల్‌గా పేమెంట్స్ ఫైల్. సో దీన్ని మనం ఏమంటామంటే లోన్స్ ఫైల్. సో అట్లా. దీన్ని మనం ఇంకో భాషలో ఏమంటామంటే డిపాజిట్ ఫైల్స్. సో దీన్ని ఇంకో భాషలో ఏమంటామంటే ట్రాన్స్‌ఫర్స్ ఫైల్స్ అనుకోండి. అప్పుడు ఎంత 4 ఫైల్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఇవి 4 ఫైల్స్‌లో డేటా ఉంటది. అయితే ఇవి ఫైల్స్, కానీ వీటిని మొత్తాన్ని ఒక ప్లేస్‌లో స్టోర్ చేయాలంటే అగైన్ మళ్ళీ మనం ఒక ఫోల్డర్ తయారు చేయాలి. యెస్, దిస్ ఈస్ ఫోల్డర్. అప్పుడు ఫోల్డర్ తయారు చేసి ఏబీసీ బ్యాంక్ అని రాయాల్సింది. యెస్, అయిపోయింది. దిస్ ఈస్ ఎ ఫోల్డర్, దిస్ ఈస్ ఎ ఫైల్. సో ఫైల్‌లో ఏమి యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫోల్డర్ అంటే ఏమంటే ఇదిగో ఈ ఫైల్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. అంతే, సింపుల్ లాజిక్. యెస్, ఇప్పుడు ఏబీసీ బ్యాంక్ ఓపెన్ చేస్తే ఫైల్స్ ఉన్నాయి. అట్లా. దిస్ ఈస్ వాట్ మనకు జియో ఎన్విరాన్మెంట్ లో కనిపిస్తుంది. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, 4 ఫైల్స్ ఉన్నాయి. బట్ దిస్ ఇస్ వాట్ ఫోల్డర్. ఏబీసీ బ్యాంక్ అనేది ఫోల్డర్. మళ్ళీ అట్లా కాదు, నేను ఇంకో ఫోల్డర్ తయారు చేయాలంటే మళ్ళీ ఇంకో ఫోల్డర్ వస్తుంది. ఇది ఒక ఫోల్డర్. XYZ బ్యాంక్. ఇట్లా. సో దిస్ ఇస్ ఫోల్డర్. అయితే లైనెక్స్ లో ఇదే ఫోల్డర్ ని ఎలా తయారు చేయాలి? లైనెక్స్ లో ఇదే ఫైల్స్ ని ఎలా తయారు చేయాలి? అంటే ఎక్కడ తయారు చేయాలా? ఏబీసీ బ్యాంక్ ఫోల్డర్ లోపల ఫైల్స్ తయారవ్వాలి ఇప్పుడు అర్జెంట్‌గా. ఆహా! ఏబీసీ బ్యాంక్ అంటే ఏంది? ఫోల్డర్ పేరు. ఫోల్డర్ దేనికి? టు స్టోర్ ద ఫైల్స్. టు స్టోర్ ద ఫైల్స్. ఏం దీంట్లో ఇంకొక ఫోల్డర్స్ తయారు చేసుకోవాలా? చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇంకో ఫోల్డర్స్ కూడా తయారు చేసుకోవచ్చు. నాట్ ఎ ఇష్యూ. ఓకేనా? అట్లా. సో ఇది మనం ఎట్లాగా మాట్లాడాలా? ఏంటి అనేది చూస్తే సింపుల్‌గా చూడండి. సపోజ్ మనకుంది ఏబీసీ బ్యాంక్. ఏబీసీ బ్యాంక్. ఓకే. ఏబీసీ బ్యాంక్ లోపల యెస్, ఏబీసీ బ్యాంక్ లోపల బ్రాంచ్ ఉంటది. బ్రాంచ్. బ్రాంచ్ అనే ఒక ఫోల్డర్ ఉండొచ్చు. ఏబీసీ బ్యాంక్ బ్రాంచ్. ఓకే. ఈ బ్రాంచ్‌లో డిఫరెంట్ పేర్లుంటాయి. ఏదో ఒక బ్రాంచ్. ఇదేంటిది? హైదరాబాద్ బ్రాంచ్, హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్. ఇదేంది? బెంగుళూరు మెయిన్ బ్రాంచ్. దిస్ ఈస్ వాట్ చెన్నై మెయిన్ బ్రాంచ్. ఇట్లా చాలా బ్రాంచెస్ ఉంటాయి. సబ్ బ్రాంచెస్ తర్వాత పక్కన పెడదాం. ఇట్లా. సో హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై ఇట్లా. సో, ఇప్పుడు హైదరాబాద్‌లో బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్‌లో ట్రాన్సాక్షన్స్ నడుస్తా ఉంటాయి. ఆ ట్రాన్సాక్షన్స్ అనేది ఏ ఇయర్‌లో నడుస్తా ఉంటాయి? 2020 ఉంది, 21 ఉంటుంది, 22 ఉంటుంది, 23 అట్లా సంవత్సరాలుంటాయి మళ్ళీ. ఆ! సంవత్సరాలు. ఇప్పుడు 2020 సంవత్సరంలో మళ్ళీ డైరెక్ట్‌గా మనకి డిఫరెంట్‌గా సంథింగ్ కాల్డ్ జనవరి ఉంటుంది, ఫిబ్రవరి ఉంటుంది, మార్చ్ ఉంటుంది. ఇలా చాలా ఉంటాయి. మళ్ళీ జనవరిలో అప్పుడేముంటాయి? డిపాజిట్స్ ఉంటాయి. తర్వాత విత్‌డ్రాయల్స్ ఉంటాయి, ట్రాన్స్‌ఫర్‌లుంటాయి. అవన్నీ ఫైల్స్ ఇక యాక్చువల్‌గా. అంటే జనవరిలో. అంటే చూడండి హైరార్కీ మీరు చూసుకుంటే, మనం ఎప్పుడైనా సరే హైరార్కీ మనం చూస్తే, ఇదిగో ఏబీసీ అనేదేమో ఒక బ్యాంకు. ఓకే. ఆ! సరే దాంట్లో ఒక బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచి ఆ బ్రాంచ్ నేమ్ ఏందంటే హైదరాబాద్. ఆ హైదరాబాద్ బ్రాంచి 2020, 21, 22 అట్లా ఉంటాయి. ఓకే. 21, 22 అట్లా చాలా ఉంటాయి. ఓకే. 23 అట్లా ఉంటాయి. ఇయర్స్ ఇవన్నీ. సో, ఈ ఇయర్స్ లోపల మనకి డిఫరెంట్ మంత్స్ ఉంటాయి. ఇయర్స్ లోపల డిఫరెంట్ మంత్స్ అంటే ఏంది ఇక్కడ? ఇది జనవరి మంత్. ఇది ఫిబ్రవరి మంత్. లైక్ దట్ దేర్ ఆర్ డిసెంబర్ వరకు ఉంటాయి.
ఆ మంత్ లోపల ఇది ఫైల్ ఉంటది. ఫైల్ అంటే ఏంది? డిపాజిట్ ఫైల్. యెస్. ఆ డిపాజిట్ ఫైల్ లోపల యాక్చువల్ ఇన్ఫర్మేషన్ డిపాజిట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అట్లా. మళ్ళీ ఇదే జనవరిలో మళ్ళీ ఏముంటది? పేమెంట్స్ ఫైల్ ఉంటది యాక్చువల్. ఈ పేమెంట్స్ ఫైల్ లోపల ఇన్ఫర్మేషన్ ఉంటది యాక్చువల్. మళ్ళీ ఇదే జనవరి ఫైల్‌లో సమ్ అదర్ ట్రాన్స్‌ఫర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ట్రాన్స్‌ఫర్ చేసిన ఇన్ఫర్మేషన్. అంటే ఇట్లా అనుకుంటే మీరు హైరార్కీ ఇట్లా తీసుకుంటే దీన్ని బట్టి మీరు ఇది తీసుకుంటే ఎలా చెప్పొచ్చు దీన్ని అంటే సింపుల్ మెథడ్‌లో సింపుల్‌గా ఇదిగోండి ఇక్కడ ఈ స్ట్రక్చర్‌లో మీరు ఏబీసీ బ్యాంక్ అనేది ఒక ఫోల్డర్ యాక్చువల్‌గా. బ్రాంచ్ అనేది మరొక ఫోల్డర్ యాక్చువల్‌గా. హైదరాబాద్ అనేది మరొక ఫోల్డర్. ఓకే. ఇవన్నీ గూడా ఫోల్డర్సే మళ్ళీ. ఇవన్నీ ఫోల్డర్సే. అగైన్ మళ్ళీ జనవరి, ఫిబ్రవరి ఇవి గూడా ఫోల్డర్సే. యాక్చువల్‌గా ఈ ట్రాన్స్‌ఫర్‌లు, డిపాజిట్‌లు, పేమెంట్ ఇవి మాత్రం ఫైల్స్. ఇది యాక్చువల్‌గా ఫైల్స్. సో, ఆ ఫైల్స్ లోపల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఈస్ అవైలబుల్ ఇన్‌సైడ్ ఫైల్. అది విషయం ఆడ యాక్చువల్‌గా. అన్ని ఫోల్డర్సే ఒకటే ఒకటి ఒక లైన్‌లో ఫైల్స్ ఉన్నాయి. అన్ని ఫోల్డర్సే. సో, ఇప్పుడు ఫస్ట్‌గా కనపడే ఈ ఫోల్డర్‌ని మనం ఏమని పిలుస్తామంటే మన భాషలో మెయిన్ ఫోల్డర్ అని పిలుస్తాం. మెయిన్ ఫోల్డర్ అని పిలుస్తాం. ఫస్ట్ నేమ్ మెయిన్ ఫోల్డర్. సో, ఆ తర్వాత నెక్స్ట్ ఫోల్డర్‌ని మనం ఏమని పిలుస్తామంటే ఫ్రెండ్స్. ఏదైతే మెయిన్ ఫోల్డర్ అని పిలిసామో ఈ నెక్స్ట్ ఫోల్డర్‌ని సబ్ ఫోల్డర్ అని పిలుస్తాం. సబ్ ఫోల్డర్. ఈ ఫోల్డర్‌ని మళ్ళీ సబ్ ఫోల్డర్ అని పిలుస్తాం. సబ్ ఫోల్డర్. అరే అన్ని సబ్ ఫోల్డర్సే. ఫస్ట్‌ది మాత్రమే మెయిన్ ఫోల్డర్. తర్వాత అన్ని సబ్ ఫోల్డర్సే. ఇలాగా మనం హైరార్కీ చూస్తాం. యాస్ వెల్ యాస్ నేమింగ్ కన్వెన్షన్ కూడా ఫోల్డర్, సబ్ ఫోల్డర్ కాన్సెప్ట్ ఉంటది. అంటే ఫోల్డర్ అని అంటే అర్థం ఏందంటే మెయిన్ ఫోల్డర్ అనొచ్చు. లేదా సబ్ ఫోల్డర్ అనొచ్చు. సబ్ ఫోల్డర్ అంటే మెయిన్ ఫోల్డర్ కిందనైన సబ్ ఫోల్డర్సే. అయితే ఇక్కడ మెయిన్ ఫోల్డర్ అనే దాన్ని మనం ఏం చెప్తాం? ఎలా మాట్లాడతాం? మెయిన్ ఫోల్డర్ అంటే సింపుల్‌గా ఇక్కడ లైనక్స్‌లో దాన్ని మనం ఏమంటాం అంటే పేరెంట్ అంటాం. పేరెంట్. అయితే ఫోల్డర్ అనేదాన్ని మనం ఏమంటాం అంటే డైరెక్టరీ అంటాం. ఎక్కడ లైనక్స్ ఎన్విరాన్మెంట్‌లో ఫోల్డర్‌ని డైరెక్టరీ అంటాం. కాబట్టి ఇప్పుడు ఇది పేరెంట్ డైరెక్టరీ అయింది. అట్లా. సో, ఇక్కడ సబ్ ఫోల్డర్ అని ఉంది గదా! మనకి. సబ్ ఫోల్డర్. ఈ సబ్ ఫోల్డర్ అనే కాన్సెప్ట్‌ని మనం ఏమని పిలుస్తాం? సబ్ ఫోల్డర్ అంటాం. కానీ లైనక్స్‌లో సబ్‌ని మనం చైల్డ్ అంటాం. చైల్డ్. ఫోల్డర్‌ని మనం డైరెక్టరీ అంటాం. థాట్స్ ఇట్. సో, కాబట్టి చైల్డ్ డైరెక్టరీ అంటే ఇక్కడ ఎలా ఉంటది? పేరెంట్ డైరెక్టరీస్ యాస్ వెల్ యాస్ చైల్డ్ డైరెక్టరీస్. అయితే ఇక్కడ మనం ఫైల్స్ అని పిలుస్తాం విండోస్ ఎన్విరాన్మెంట్‌లో. లైనక్స్ ఎన్విరాన్మెంట్‌లో వీటిని మనం ఏమని పిలుస్తామంటే రెగ్యులర్ ఫైల్స్ అని పిలుస్తాం. రెగ్యులర్ ఫైల్స్. రెగ్యులర్ ఫైల్స్ అని పిలుస్తాం. అంటే మనం జనరల్‌గా చూస్తే ఫైల్ అంటే ఇన్ఫర్మేషన్ ఉండే ప్రదేశం. దాన్ని మనం ఫైల్ అని పిలుస్తాం విండోస్‌లో. ఫోల్డర్ అంటే ఫైల్సు, మరికొన్ని సబ్ ఫోల్డర్స్ ఉండే ప్రదేశం. దాన్ని ఫోల్డర్ అని పిలుస్తాం విండోస్‌లో. ఫస్ట్ ఉన్న ఫోల్డర్‌ని మెయిన్ ఫోల్డర్ అని పిలుస్తాం. దాని కింద ఎన్ని సబ్ ఫోల్డర్సు. ఇక్కడ ఫస్ట్ ఉన్న ఫోల్డర్‌ని మనం ఏమని పిలుస్తాం అంటే పేరెంట్ డైరెక్టరీ అని పిలుస్తాం. ఫోల్డర్ అంటే డైరెక్టరీ అని అర్థం అంతే. ఇది కన్వర్షన్. నేమింగ్ కన్వర్షన్. సో, ఇది మీకు గుర్తుంటే చాలు సింపుల్‌గా. సో, ఆ తర్వాత మనం ఎలా తయారు చేయాలి ఫోల్డర్‌ని? అంటే డైరెక్టరీస్‌ని ఎలా తయారు చేయాలనేది నేర్చుకుంటాం లైనక్స్‌లో. అంతే సింపుల్. సో, చూడండి యాక్చువల్‌గా ఇక్కడ మనకి విండోస్ ఎన్విరాన్మెంట్ ఉంది. తర్వాత లైనక్స్ ఎన్విరాన్మెంట్. ఓకే. సో, విండోస్ ఎన్విరాన్మెంట్, లైనక్స్. ఇది యాక్చువల్‌గా విండోస్ ఎన్విరాన్మెంట్‌లో ఫైల్ అని పిలుస్తాం. ఇక్కడ ఏమంటే రెగ్యులర్ ఫైల్ అని పిలుస్తాం. రెగ్యులర్ ఫైల్స్. విండోస్ ఎన్విరాన్మెంట్‌లో ఫోల్డర్ అని పిలుస్తాం. ఇక్కడ మనం ఏం భాషలో పిలుస్తాం అంటే డైరెక్టరీ అని పిలుస్తాం. డైరెక్టరీ లైనక్స్‌లో. విండోస్ ఎన్విరాన్మెంట్‌లో మెయిన్ ఫోల్డర్ అని పిలుస్తాం. లైనక్స్‌లో వచ్చేసరికి పేరెంట్ డైరెక్టరీ అని పిలుస్తాం. సో, విండోస్ ఎన్విరాన్మెంట్‌లో సబ్ ఫోల్డర్ అని పిలుస్తాం. ఇక్కడొచ్చేసరికి దాన్ని చైల్డ్ డైరెక్టరీ ఇట్లనమాట. సో, ఈ విధంగా విండోస్ ఎన్విరాన్మెంట్‌లో ఇలాగా, లైనక్స్ ఎన్విరాన్మెంట్‌లో ఇలాగా మనం పిలుస్తాం. ఇది యాక్చువల్‌గా స్టోరీ. దీన్ని కొంచెం గుర్తుపెట్టుకోవాలా.
ఫోల్డర్ అంటే డైరెక్టరీ, మెయిన్ ఫోల్డర్ అంటే పేరెంట్ డైరెక్టరీ, సబ్ ఫోల్డర్ అంటే చైల్డ్ డైరెక్టరీ, ఫైల్ అంటే రెగ్యులర్ ఫైల్. ఇది యాక్చువల్గా. సో ఇది మనం గుర్తుపెట్టుకుంటే చాలు లైనెక్స్ లో. అయితే ఇక్కడ హౌ టు క్రియేట్ ఏ ఫైల్స్ అనే కాన్సెప్ట్ మనకు తెలుసు. హౌ టు క్రియేట్ ఏ ఫైల్స్ ఇన్ లినక్స్. ఎక్సలెంట్, మనకు అది వచ్చు ఫైల్స్ తయారు చేయడం. బట్ ఎనీవే ఇప్పుడు డైరెక్టరీస్ తయారు చేయాలి. హౌ టు క్రియేట్ ఏ డైరెక్టరీస్. సో హౌ టు క్రియేట్ ఏ ఫైల్స్ వచ్చు, కానీ హౌ టు క్రియేట్ ఏ డైరెక్టరీస్, డైరెక్టరీస్ ని ఎలా తయారు చేయాలా. సో హౌ టు క్రియేట్ డైరెక్టరీస్ అంటే ఏంటి బాబు అంటే సింపుల్ గా మనకి చూడండి, ఒక డైరెక్టరీ మనం తయారు చేయాలంటే లైనెక్స్ లో ఒక కమాండ్ ఉంది. సో ఆ కమాండ్ పేరే చూడండి mkdir. సో mkdir. సో mkdir స్టాండ్స్ ఫర్ మేక్ డైరెక్టరీ. mkdir stands for make directory. So mkdir is a command in Linux. So it is used to yes, create a directory. It is used to create a directory. That's it. Either so single directory creation, directory, or multiple directories creation. Yes, multiple directories. ఇలాగన్నమాట. Single directories as well as multiple directories. That means what? We can create a we can create single directories. Okay, we can also create a multiple directories. Multiple directories. This is what mkdir అంటే ఇది యాక్చువల్ గా mkdir అంటే. ఓకే, సో సింగిల్ డైరెక్టరీ క్రియేషన్ ఎలా ఉంటుంది అంటే సపోజ్ ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ ఉందనుకో. ప్రాజెక్ట్ అంటే ఏబిసి బ్యాంక్ ఒక ప్రాజెక్ట్. ఇది ఒక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ అనేది బ్యాంక్ ప్రాజెక్ట్. ఆ బ్యాంక్ ప్రాజెక్ట్ ఇది యాక్చువల్ గా. అయితే ఆ బ్యాంక్ పేరు ఏంటి అంటే ఏబిసి బ్యాంక్. సో బ్యాంక్ పేరు ఏబిసి కాబట్టి నేను ఫోల్డర్ ను కూడా ఏబిసి బ్యాంక్ ఫోల్డర్ అనే తయారు చేస్తాను. సో దట్ మీన్స్ వాట్? ఇప్పుడు ఫోల్డర్ తయారు చేయాలంటే అప్పుడు ఏం చేస్తా? యాక్చువల్ గా నేను ప్రాజెక్ట్ 1 అని ఇవ్వచ్చు. ఎస్, అదర్వైజ్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అని ఇవ్వచ్చు, మన ఇష్టం. ప్రాజెక్ట్ 1 అనే ఇవ్వచ్చు, లేదా ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ 1 అని ఇవ్వచ్చు, మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. సో ఈ విధంగా అంటే ప్రాజెక్ట్ 1 అనేది ఒక ఫోల్డర్ అనుకోండి అంతే సింపుల్ గా. ఇక ప్రాజెక్ట్ 1 ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. సో మనం అలాగ తయారు చేయాలంటే, ఒక ఫోల్డర్ తయారు చేయాలంటే మరి ఎలా తయారు చేస్తాం? సింపుల్ గా mkdir రాసి ప్రాజెక్ట్ 1 చేస్తాం. దట్స్ ఇట్. సింపుల్ అంతే. mkdir రాసి ప్రాజెక్ట్ 1 చేస్తాం. సింపుల్ గా mkdir ప్రాజెక్ట్ 1. సో దానిలో డిఫరెంట్ ఐటమ్స్ యాడ్ చేయాలంటే అగైన్ మళ్ళీ చేస్తాం. బ్రాంచ్ యాడ్ చేయాలంటే మళ్ళీ బ్రాంచ్, ఇంకోటి యాడ్ చేయాలంటే మళ్ళీ అట్లా. దిస్ ఇస్ కాల్డ్ మళ్ళీ అగైన్ mkdir. ఇవన్నీ mkdirలే. సరే, దాన్ని కూడా ఒక పక్కన పెడతాం. మనం ఏదైనా సరే ఒక ఫోల్డర్ తయారు చేయాలంటే mkdir అని వాడతాం. సింపుల్ గా mkdir ఈజ్ ఫర్ టు క్రియేట్ ఏ డైరెక్టరీ. సింపుల్ గా అది మల్టిపుల్ డైరెక్టరీస్ తయారు చేయొచ్చు, సింగిల్ డైరెక్టరీని కూడా తయారు చేయొచ్చు. సో మల్టిపుల్ డైరెక్టరీస్ తయారు చేయాలంటే మనం ఎట్లా చేయాలా ఏంటి అనేది చూస్తే చూడండి. సింగిల్ డైరెక్టరీ అయితే mkdir ప్రాజెక్ట్ 1. అదే మల్టిపుల్ డైరెక్టరీస్ తయారు చేయాలంటే అప్పుడు మనకి mkdir ప్రాజెక్ట్ రాసి ఇక 1 రాయండి. నేను డైరెక్ట్ గా ఇలా రాసి 1.10 రాస్తా. దట్ మీన్స్ వాట్? 10 ప్రాజెక్ట్ 1 ఫైల్స్ 1 2 3 4 5 6 7 అలాగా
అంటే అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే దీని అవుట్పుట్ ఏది దీని అవుట్పుట్ ప్రాజెక్ట్ 1 వస్తుంది, ప్రాజెక్ట్ 2 వస్తుంది, ప్రాజెక్ట్ 3 వస్తుంది, డాష్ 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 ప్రాజెక్ట్ 10 కూడా వస్తుంది. అది విషయం సింపుల్ గా. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే మనం ప్రాజెక్ట్ అని రాసి 1.10 అని ఎప్పుడైతే ఇచ్చామో మొత్తం ఒక 10 ఫోల్డర్స్ తయారవుతాయి. ఆ 10 ఫోల్డర్స్ ఎలా ఉంటది దాని అవుట్పుట్ అంటే ఇది. బట్ ఇక్కడ మాత్రం ఒకే ఒక ఫోల్డర్ తయారవుతుంది. అంటే సింగిల్ ఫోల్డర్. నువ్వు సింగిల్ ఫోల్డర్ తయారు చేయాలంటే ఇలా. సో, అలా గాదు నాకు మల్టిపుల్ ఫోల్డర్స్ తయారు చేయాలంటే ఇలా. సింపుల్‌గా. అంతే సింపుల్‌గా. సో, ఫోల్డర్ తయారు చేసిన తర్వాత ఎల్ఎస్ టైప్ చేస్తే చాలు. లిస్ట్ ఔట్ ద ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఎల్ఎస్ అనేది ఒక కమాండ్. ఇది దేనికోసం ఉపయోగిస్తామంటే లిస్ట్ ఔట్ ద ఫైల్స్ అండ్ లిస్ట్ ఔట్ ద డైరెక్టరీస్. డైరెక్టరీస్, ఫైల్స్ రెండిటి కోసం దీన్ని మనం ఉపయోగిస్తాం సింపుల్‌గా. సో, ఇక్కడ చూస్తే సింపుల్‌గా మీరు చూడండి. ఏడబ్ల్యూఎస్‌కెళ్దాం. యెస్ ఫ్రెండ్స్. ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎనీ డిఫికల్టీ? లేదుగా? Yes, అండర్‌స్టాండా? sir. అంటే చాలా ఈజీగా ఉంటది ఈ కోర్సు చదివితే. సాఫ్ట్‌వేర్ జాబ్ అనేది ఈ ప్రపంచంలో చాలా ఈజియెస్ట్ జాబ్. బాగా ప్రిపేర్ అయితే, బాగా వర్క్ చేయగలిగితే. మనం ఊరికి పొద్దుగూకులు గూగుల్ చేసుకుంటా ఉంటే ఏం పనికొస్తాం మనం? మన మెదడంతా గూగుల్‌కెళ్ళిపోద్ది. మనం గూగుల్ లేకపోతే బతకలేము. కంపెనీలో మనల్ని రిజెక్ట్ చేస్తారు హ్యాపీగా. అక్కడ ఆగాగు గూగుల్ ఆన్సర్ ఇవ్వాలి. ఆగవయ్యా చేస్తానంటే కాదు గదా! టాస్క్ ఇస్తాడు. వాడు ఫాస్ట్‌గా నువ్వు చేసివ్వాలా. ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు డూ ద టాస్క్ బయటుంటారు. అది విషయం. అందువల్ల చాలా జాగ్రత్తగా కష్టపడి పని జేయాలి. సాఫ్ట్‌వేర్ అంటే మామూలు విషయం గాదు. ఒక్కసారిగా నువ్వు బాగా చదువుకొని, బాగా ప్రెజెంటేషన్ స్కిల్స్ నేర్చుకొని, బాగా ల్యాబ్ చేసుకోగలిగి, మంచిగా ఇదైతే వెంటనే జాబొస్తది. కాకపోతే టైం పట్టిద్ది. టైం దాకా ఓర్చుకోవాలి నువ్వు అంతే. యెస్. ఓకే. నౌ చూస్తే ఇప్పుడు చూడండి యాక్చువల్‌గా మనకి ఆహ్, ఒక సర్వర్ తయారు చేద్దాం ఏడబ్ల్యూఎస్‌లో. సర్వర్ నేమ్ వచ్చి సర్వర్ 1. ఓకే. ఆ తర్వాత వచ్చేసి మనకి ఏడబ్ల్యూఎస్, ఆ తర్వాత అమెజాన్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, తర్వాత ఇది 4 జీబీ, 1 జీబీ మెమరీ, తర్వాత కీ పేర్ వచ్చేసి ఇక్కడ మనకి తయారు చేయాలి కదా! యెస్. క్రియేట్ ఎ కీ పేర్. మనం దీన్ని ఇట్లా క్లిక్ చేయండి. క్రియేట్ ఎ కీ పేర్ అంటే సర్వర్‌కి లాక్ ఇవ్వటం. ఓకే. లాక్. సో, లాని మనం ఏమంటామంటే సర్వర్ సర్వర్ లాక్ 23. సర్వర్ లాక్ 23 క్రియేట్ ఎ కీ పేర్. అయిపోయినట్టు వచ్చేసింది. నంబర్ 1. సర్వర్ 1. సో, కాపీ పబ్లిక్ ఐపీ అడ్రెస్. ఓకే. సో, దాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ ఓకే. అంటే మనకి మెయిల్ వస్తది. ఇదే అడ్రెస్. మనం దాన్ని బట్టి సర్వర్‌లోకి లాగిన్. వేరే విషయం. తర్వాత నేను చూపిస్తాను ఎలా అనేది. రియల్ టైమ్‌లో ఎట్లా లాగిన్ అవుతారు ఏంటనేది. సో, ఓకే. నో ప్రాబ్లమ్. సో, ఇక్కడ ఇది ఐపీ అడ్రెస్ ఉంది. ఇది సర్వర్ ఐపీ అడ్రెస్. అయితే సర్వర్ ఐపీ అడ్రెస్ ఉంది గానీ, సర్వర్‌కి పాస్వర్డ్ కావాలి ఇప్పుడు అర్జెంట్‌గా. సో, సర్వర్‌కి పాస్వర్డ్ కావాలి. సర్వర్ పాస్వర్డ్. యెస్. ఎప్పుడైనా సరే మీరు సర్వర్‌లోకి లాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్ కావాలి.
సో పాస్వర్డ్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలా? మన దగ్గర పాస్వర్డ్ లేదు. మన దగ్గర పాస్వర్డ్ లేదు కాబట్టి ఏముంది మన దగ్గర లాక్ ఉంది. లాక్. ఈ లాక్ నుంచి మనం పాస్వర్డ్ తయారు చేయాలి. సో సర్వర్ లాక్ ఎక్కడుంది అని చూస్తే మన డెస్క్‌టాప్ డౌన్‌లోడ్స్‌లో ఉంది. సో డౌన్‌లోడ్స్‌కెళ్ళండి సింపుల్‌గా. డౌన్‌లోడ్స్‌కెళ్ళి ఇక్కడ చూడండి. డౌన్‌లోడ్స్ ఇది డౌన్‌లోడ్స్ చూసారా? సర్వర్ లాక్ ఉంది. దీన్ని మన డెస్క్‌టాప్ తెచ్చుకుందాం. డెస్క్‌టాప్. ఓకే. సో ఈ డెస్క్‌టాప్ తెచ్చాను. సర్వర్ లాక్ ఇది. అంటే మీరెలా చెప్పగలరు ఇది సర్వర్ లాక్ అని? ఇదిగో ఇక్కడ మీరు చూడండి దాని పేరే కీ పేరు. ఇదిగో ఇక్కడ కనపడిద్ది. ఇదిగో ఇక్కడ. కీ పేరు కీ నేమ్ చూసారా? ఆ కీ నేమే సర్వర్ లాక్. ఆ కీ నేమే సర్వర్ లాక్. అది విషయం. మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో సర్వర్ లాక్ అని ఉంది కదా! అది కీ నేమే సర్వర్ లాక్. అదే. గుడ్. సో ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో మనం ఏం చేయాలి? సింపుల్‌గా ఈ లాక్ ఉపయోగించి పాస్వర్డ్ తయారు చేయాలి సర్వర్‌కి. ఇది. సర్వర్‌కి పాస్వర్డ్ తయారు చేయాలంటే పట్టిజన్. PUTTYGN. పట్టిజన్ అని ఇస్తే ఇట్లా వస్తది. సో ఇప్పుడు మనం ఏం చేయాలా? ఈ సర్వర్ ఏదైతే లాక్ ఉందో దాన్ని ఇక్కడ లోడ్ చేయాలి సింపుల్. లోడ్ చేస్తే వెంటనే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. లోడ్ చేస్తే చాలు మొత్తం వచ్చేస్తాయి టోటల్‌గా. అన్ని విషయాలు తెలుస్తాయి. సో ఇది యాక్చువల్‌గా దీన్ని తీసుకొచ్చి ఇక్కడ లోడ్ చేయాలి. ఇక్కడ లోడ్ ఉంది కదా! లోడ్. ఓకే. సో ఇక్కడ లోడ్. యెస్. సో దాన్ని నేను ప్రెస్ చేయాలి యాక్చువల్‌గా. ప్రెస్ చేసామంటే చాలు. అది లోడ్ అయిపోద్ది అక్కడ. ఆ! ప్రెస్ చేస్తే లోడ్ అయిపోద్ది. యెస్. ప్లస్ తర్వాత ఈ సైడ్ మీరు ఈ సైడ్ ఉండాలి. అంటే కొంతమందికి ఇది కూడా తెలియదు. ఎక్కడున్నామో తెలియకుండా తనకలాడుతా ఉంటారు. నేను చెప్పేదేంటంటే ఇక్కడ ఈ ప్లేస్ వేరు ఇది. ఇక్కడ ఈ ప్లేస్‌లో మీరు ఇదిగో డెస్క్‌టాప్ అనేది సెలెక్ట్ చేయాలా. డెస్క్‌టాప్ అనేది సెలెక్ట్ చేయకుండా మీరు డైరెక్ట్‌గా స్టైల్‌గా ఉంటే కాదు. డెస్క్‌టాప్ ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ దాని లోపల ఉన్న ఫైల్స్ ఈ సైడ్ కనపడతాయి. ఈ సైడ్ కనిపించినప్పుడు ఆల్ ఫైల్స్ కొట్టాల. ఆల్ ఫైల్స్ కొట్టి కొంచెం కిందకెళ్తే ఇదిగో ఇదొచ్చేది. సర్వర్ లాక్ ఫైలే. దాన్ని ఇలాగ చేయాలి. ఓకే. ఆఫ్టర్‌వర్డ్స్ సేవ్ ద ఫైల్. యెస్. సేవ్ ద కంటెంట్. సింపుల్. సో ఎలా సేవ్ చేయాలో మళ్ళీ అగైన్ డెస్క్‌టాప్. మళ్ళీ అగైన్ డెస్క్‌టాప్. సింపుల్‌గా. మళ్ళీ డెస్క్‌టాపే. ఎందుకు మళ్ళీ డెస్క్‌టాపు అంటే మళ్ళీ అంతే సింపుల్. మళ్ళీ డెస్క్‌టాప్. డెస్క్‌టాప్‌ని సెలెక్ట్ చేశా. సెలెక్ట్ చేసి ఇక్కడ ఫైల్‌కి పేరివ్వాల. అర్థమైందా? ఈ ఫైల్‌కి ఒక పేరివ్వాలి ఇక్కడ. యెస్. అంటే పాస్‌వర్డ్ అనేది ఏ ఫైల్‌తో సేవ్ చేసుకుంటావో చెప్పాలి మనం. కాబట్టి అప్పుడు పాస్‌వర్డ్ అనేది ఏ ఫైల్‌తో నువ్వు చెప్పాలి కాబట్టి అప్పుడు ఏం చేయాలి సింపుల్‌గా ఇక్కడ ఫైల్ నేమ్ ఇస్తావు. ఏంటి? ఇది పాస్‌వర్డ్. అంటే సర్వర్ పాస్‌వర్డ్ 23 అని ఇస్తావు. ఎప్పుడైతే నువ్వు సర్వర్ పాస్‌వర్డ్ 23 అని ఇచ్చావో ఇక దీనితోటి అవసరం అయిపోయింది. సో ఎప్పుడైతే సర్వర్ పాస్‌వర్డ్ 23 ఇదిగో ఫైల్ తయారైపోయి వచ్చేసింది. ఇది యాక్చువల్‌గా ఇది. ఓకే. సో అంటే ఇక్కడ అర్థమేమి మీరు చేసుకోవాలి అంటే సింపుల్ లాజిక్‌లో మనం ఎప్పుడైనా సరే లాక్ అనే దాన్ని ఉపయోగించి పాస్వర్డ్ తయారు చేసామని తెలుసుకోవాలి. ఇది లాక్ అయితే దాన్ని ఉపయోగించి పాస్వర్డ్ తయారు చేసాం. బట్ పాస్వర్డ్ తయారు కావడానికి టూల్ కావాలి. ఆ టూల్ పేరే పట్టి కీచన్. అది. ఆ టూల్ పేరు పట్టి కీచన్ అట్లా. సర్వర్ పాస్వర్డ్ వచ్చేసింది. ఈ పాస్వర్డ్ అనేది ఉపయోగించి ఆల్రెడీ మనకు సర్వర్ అంటే ఇది అనుకుంటే దానికి ఒక లాక్ ఉంటది. లాక్. ఈ పాస్వర్డ్ ఉపయోగించి ఈ లాక్‌ని ఓపెన్ చేసి మనం లోపలికెళ్తాం. లోపలికెళ్ళడానికి ఇక్కడ యూజర్ గావాల. లేకపోతే మీరు లాగిన్ అవ్వలేరు. కాబట్టి యూజర్‌గా ఎంటర్ అవ్వాలి ఇక్కడ. వర్క్ చేసుకోవాలి. అంటే సింపుల్ మ్యాటర్. యూజర్‌గా లేకపోతే వర్క్ చేయనీయదు. ఎవరు లైనక్స్ ఒప్పుకోదనమాట. సింపుల్. ఓకే. సో ఇది యాక్చువల్‌గా. సరే బానే ఉంది. ఇప్పుడు మనకి ఈ ఐపీ అడ్రెస్ ఉంది. సర్వర్ ఐపీ అడ్రెస్ కాపీ చేసుకొని
ఇప్పుడు మనం సర్వర్ కి కనెక్ట్ అవ్వాలంటే ఐపీ అడ్రస్ ఉంది, పాస్వర్డ్ ఉంది. కానీ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలంటే మీడియేటర్ కావాలి, సాఫ్ట్‌వేర్. ఆ మీడియేటర్ సాఫ్ట్‌వేర్ ఏదయ్యా అంటే పట్టి. పట్టి కీచెన్ కాదు, ఓన్లీ పట్టి. సెంటర్. ఇది పట్టి అంటే. పట్టి ఇలా ఉంటుంది యాక్చువల్. ఓకే. అయితే ఇక్కడ మనం ఏం చేస్తాం సింపుల్‌గా ఇప్పుడు నేను ఇవన్నీ డిలీట్ చేస్తాను. యెస్. ఇట్లా ఉంది. ఇట్లా ఉన్నప్పుడు నేనేం చేస్తాను సింపుల్‌గా ఇక్కడ ఐపీ అడ్రెస్ టైప్ చేస్తా. తెలుసు కదా ఐపీ అడ్రెస్ డైరెక్ట్‌గా ఇక్కడ, ఇక్కడ టైప్ చేస్తా ఐపీ అడ్రెస్. యెస్. యెస్. అక్కడ టైప్ చేస్తా. సో, అక్కడ టైప్ చేస్తే ఏమైద్ది సింపుల్‌గా ఇట్లా టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ఎస్హెచ్‌కెళ్ళి అథెంటికేషన్స్‌కెళ్ళి క్రెడెన్షియల్స్. తర్వాత బ్రౌజ్. బ్రౌజ్ తర్వాత సర్వర్ పాస్వర్డ్. యెస్. ఓపెన్. యెస్. యాక్సెప్ట్. ఓకే. సో, ఇలా చేసిన తర్వాత మీకు చిన్నగా కనపడిద్ది. సో, అది ఎలాగా EC2 -యూజర్ కొట్టాల. చాలా చాలా చిన్న లెటర్స్ కనపడతాయి. ఇవి. ఇలా కనిపి ఇలా కనిపించిన తర్వాత మనం ఎంకేడిఐఆర్ కనీసం ఎంకేడిఐఆర్ ప్రాజెక్ట్ 1 అని చేస్తే వస్తది. గుడ్. ఎంకేడిఐఆర్ ప్రాజెక్ట్ 2 అని చేస్తే వస్తుంది. ఎంకేడిఐఆర్ ప్రాజెక్ట్ 3 అని చేస్తే వస్తది. అలా కాదు నాకు ఎంకేడిఐఆర్ ప్రాజెక్ట్ అని రాసి కర్లీ బ్రేసెస్ పెట్టి 4.10 అని ఇచ్చాను. అప్పుడు 10 డైరెక్టరీస్ తయారవుతాయి. ప్లస్ ఎంటర్ బటన్ 10. ఇవి చూసుకోవాలంటే ఎల్ఎస్ కమాండ్ టైప్ చేయాలి. ఎల్ఎస్ మొత్తం డైరెక్టరీస్ అన్నీ వస్తాయి. ఇలాగనమాట. ఎన్ని డైరెక్టరీస్ అయినా నువ్వు తయారు చేయొచ్చు. కరెక్టే సార్ బానే ఉంది. ఈ స్క్రీన్ ఏంది చాలా చిన్నగా ఉంది. నాకు కనిపించడం లేదు. అందరికి ఇలాంటి స్క్రీనే కనపడుతుందా మీకు గూడా? మీరు గూడా ఇలాంటి స్క్రీనే చూస్తున్నారా? వేరే స్క్రీన్ ఉందా మీ దగ్గర? యెస్. ఇలాంటి స్క్రీనే. ఇలాంటి స్క్రీనే కనపడుతుంది కదా! ఇప్పుడు ఇలాంటి స్క్రీన్‌లో మనం అక్షరాలు పెద్దవి చేసుకోవాలా? అంటే ఎట్లా? కలర్ మార్చాలి. అక్షరాలు పెద్దవి చేసుకోవాలి. అంటే కలర్ మార్చాలంటే ఇప్పుడు ఇది బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏముంది చెప్పండి మీరు? దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏముంది? బ్యాక్‌గ్రౌండ్ కలర్. యెస్. ఆ! వాట్ ఈస్ ద బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఆఫ్ దిస్? ఆ! బ్లాక్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్. యెస్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్. ఓకే. ఏది నేను ఐ యామ్ టాకింగ్ అబౌట్ దిస్ టెర్మినల్ బాస్. దిస్ ఈస్ వాట్ సెషన్ టెర్మినల్. దీని గురించి నేను మాట్లాడుతున్నా. ఇది లైనక్స్ కనెక్ట్ అయిన సర్వర్‌కి కనెక్ట్ అయిన టెర్మినల్. ఓకే. దాని నుంచి మనం వర్క్ చేస్తున్నాం. అయితే నా ఉద్దేశ్యం ఏంటంటే దీని సైజ్ మార్చాలా. సైజ్ మార్చాలంటే ఎట్లా చేయాలా అనే దాని గురించి నేను చెప్తున్నా. అంటే ఇక్కడ నువ్వు తెలిస్తే బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఫస్ట్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏముందంటే బ్లాక్ ఉంది. ఎక్సలెంట్. ఫస్ట్ అబ్జర్వేషన్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉంది. ఫస్ట్ అబ్జర్వేషన్. రెండో అబ్జర్వేషన్ ఏందంటే అసలు టెక్స్ట్ కలర్ ఏముంది? అది రెండో అబ్జర్వేషన్. టెక్స్ట్ కలర్. టెక్స్ట్ కలర్ ఏముంది ఫ్రెండ్స్? వైట్. అవునా? వైట్. సో టెక్స్ట్ సైజ్ ఎంత ఉంటుంది? చాలా చిన్న సైజ్. టెక్స్ట్ సైజ్ చాలా చిన్నది. మాక్సిమం 8 ఉంటది అంతే అది. అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు మనం ఏది మార్చాలో అర్థమైందా ఇప్పుడు? బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాకే ఉంచుదాం. టెక్స్ట్ కలర్ మారుస్తాం. టెక్స్ట్ సైజ్ మారిస్తే సరిపోద్ది. అంతే ఇక్కడ ఈ ప్లేస్‌లో. అయితే బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని జస్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలరే అంటాడిక్కడ. అయితే ఈ టెక్స్ట్ కలర్‌ని వాడేమంటాడంటే ఫోర్‌గ్రౌండ్ కలర్ అంటాడు. ఫోర్‌గ్రౌండ్ కలర్ అంటాడు. ఫోర్‌గ్రౌండ్ కలర్. టెక్స్ట్ సైజ్‌నేమో ఫాంట్ సైజ్. ఫాంట్ సైజ్ అంటాడు. యెస్. మనం ఇవి మారిస్తే చాలు అయిపోద్ది. యెస్. వి కెన్ చేంజ్ దిస్. ఫోర్‌గ్రౌండ్ కలర్, ఫాంట్ సైజ్ యాస్ వెల్ యాస్ బ్యాక్‌గ్రౌండ్ కలర్. బట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ నో నీడ్ టు చేంజ్ బికాస్ బ్యాక్‌గ్రౌండ్ ఈస్ బ్లాక్ ఈస్ గుడ్. డోంట్ యూజ్ వైట్. బ్లాక్ అనే కలర్ యూజ్ చేయండి బ్లాక్. అర్థమైందా? ఆ తర్వాత టెక్స్ట్ కలర్ అంటే ఫోర్‌గ్రౌండ్ కలర్ అంటాం. దాన్ని వైట్ కలర్ ఇచ్చేయండి. లేకపోతే యెల్లో ఇవ్వండి ఎక్సలెంట్‌గా ఉంటది. యెల్లో చాలా నీట్‌గా ఉంటది. యెల్లో టెక్స్ట్ కలర్. ఫాంట్ సైజ్ వచ్చేసి 22 ఇచ్చేసేయండి. 22. యెస్. ఇది వాస్తవం. ఇలాగ ఇచ్చిన తర్వాత వీటిని మనం సెట్టింగ్స్ అంటాం యాక్చువల్. అంటే పట్టి అనేది బై డిఫాల్ట్‌గా మనకి ఇలాంటి సెట్టింగ్స్‌ని కలిగి ఉంటది. దిస్ ఈస్ కాల్డ్ డిఫాల్ట్ సెట్టింగ్స్.
but I don't want to use this default settings. I want to change this default settings. If you want to change this default setting, just నువ్వేం చేయాలంటే ఇది ఇలా మార్చుకోవాలా. ఫోర్గ్రౌండ్ కలరు, ఫాంట్ సైజు, బ్యాక్గ్రౌండ్ అవసరమైంది మార్చుకోవాలా. సో మార్చుకోవాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలా? వేర్ షుడ్ ఐ గో? ఎక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ అయితే ఈ సెషన్ అయితే షట్ డౌన్ చేయండి. షట్ డౌన్ అంటే కంట్రోల్ డి, షట్ డౌన్ అయిపోద్ది. ఓకే, ఆ సెషన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడ చేంజ్ చేయాలా? ఎక్కడ అసలు ఆ డిఫాల్ట్ సెట్టింగ్స్ మార్చాలంటే సింపుల్ గా మీరు పట్టీలోకి వెళ్ళండి. PUTTY పట్టీ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్ గా మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి అపీరెన్స్ ఉంటుంది. ఇక్కడ అపీరెన్స్ చూసారా? అపీరెన్స్ కొట్టాను నేను. ఎస్ ఫ్రెండ్స్, అపీరెన్స్ కనపడుతుందా? అపీరెన్స్, ఎస్ ఇదిగో అపీరెన్స్. ఈ అపీరెన్స్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసా ఫాంట్ సెట్టింగ్స్ వచ్చింది. ఆ ఫాంట్ సెట్టింగ్ లో ఇదిగో ఫాంట్ చేంజ్ చేసుకో. ఎస్ అప్పుడు నేనేం చేస్తాను, చక్కగా ఇదిగో దీన్ని ఫాంట్ చేంజ్ చేయడానికి ఇట్లా క్లిక్ చేస్తాను. చేంజ్ ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇదేంది బోల్డ్. ఇక్కడ వచ్చేసరికి 22 ఇస్తా. ఓకే, బోల్డ్ ఇచ్చాను 22. ఓకే, ఇచ్చిన తర్వాత మనకి కలర్ మార్చాలి అంతే. కలర్ మార్చిన తర్వాత ఇక్కడ కలర్స్ ఇట్లా ఉంటాయి. ఇక్కడ చూసారా? మీకు ఏది కావాలి? ఫోర్గ్రౌండ్ కావాలా, బ్యాక్గ్రౌండ్ కావాలా? ఫోర్గ్రౌండ్ అంటే టెక్స్ట్ కలర్. అప్పుడు నేను ఫోర్గ్రౌండ్ కలర్ సెట్ చేసుకొని అక్కడ మోడిఫై అనేది క్లిక్ చేయాలి. మోడిఫై క్లిక్ చేసిన తర్వాత అప్పుడు ఫోర్గ్రౌండ్ కలర్ నేను ఎల్లో ఇస్తాను. ఎల్లో. ఓకే, అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ కలర్ మోడిఫై నో అవసరంలా, ఆల్రెడీ బ్లాకే ఉంది కాబట్టి అవసరంలా. అంటే టెక్స్ట్ కలర్ మార్చేసాం అంతే, ఫాంట్ సైజ్ మార్చేసాం అంతే, బ్యాక్గ్రౌండ్ మాత్రం బ్లాక్ ఇచ్చాం అంతే. మరి ఈ సెట్టింగ్స్ అన్ని మనం సేవ్ చేసుకోవాలా మన పేరు మీద సేవ్ చేసుకుంటే ప్రతిసారి మన పేరుని క్లిక్ చేస్తూ ఉంటే ఆ సెట్టింగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు సెషన్ అనే దాంట్లోకి వెళ్ళాలా. సెషన్ అనే దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు నా పేరు మీద సేవ్ చేసుకుంటా కేకే అని. అంటే ఇప్పుడు చేసిన మోడిఫికేషన్స్ అన్ని సెట్టింగ్స్ అన్ని కేకే అనే ప్రొఫైల్లో సేవ్ అవుతాయి. దిస్ ఇస్ వాట్ KK1 అనేదా. అప్పుడు ప్రెస్ సేవ్ బటన్, అప్పుడు సేవ్ అయింది. అంటే KK1 అనే ప్రొఫైల్లో ఇవన్నీ సేవ్ అయినాయి. ఇప్పుడు సపోజ్ మీరు ఎట్లాగా లాగిన్ అవ్వండి అన్నాం అనుకో, అప్పుడు మీరేం చేస్తారు? స్టైల్ గా పట్టీ అని కొడతారు. పట్టీ అని కొట్టగానే IP అడ్రస్ ఇస్తారు. IP అడ్రస్ ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడ ఉంది. ఇక్కడ ఇలా ఇచ్చిన తర్వాత SSH అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ బ్రౌజ్. ఇక్కడ వచ్చేసరికి సర్వర్ పాస్వర్డ్ ఇచ్చారు. ఓపెన్ ఇస్తే అరే మళ్ళీ చిన్నయే వచ్చినాయి. మళ్ళీ అప్పుడు యూజర్ EC2-user మళ్ళీ చిన్నగా వచ్చినాయి. అరే ఇదేంది ఇది అంటే సెట్టింగ్స్ మనం చేసుకోవాలా. సెట్టింగ్స్ ని సెలెక్షన్ చేయాలా. ఎట్లా సార్ అది? ఇప్పుడు దీన్ని లాగౌట్ చేయండి చెప్తా. లాగౌట్ చేసా. సెట్టింగ్స్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటే పట్టీ అనే టూల్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు KK1 ఉందే, ఆ KK1 అనే దాన్ని ఫస్ట్ సెలెక్షన్ చేసుకొని దాన్ని లోడ్ చేయాలా. దాన్ని ఎప్పుడైతే లోడ్ చేసావో అప్పుడు ఇక్కడికి వస్తుంది అది. అప్పుడు నువ్వు IP అడ్రస్ ఇస్తే అప్పుడు ఆ సెట్టింగ్స్ ప్రకారం టెర్మినల్ ఓపెన్ అవుతుంది. అప్పుడు నేను IP అడ్రస్ ఇస్తాను. ఇదిగో ఈ IP అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ పేస్ట్ చేస్తా. ఇప్పుడు KK1 అనేది లోడ్ చేసా, ఆ ప్రొఫైల్ లోడ్ అయింది. ఇప్పుడు SSH అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ బ్రౌజ్ ఓపెన్. చూసారా? వచ్చేసింది. లాగిన్ యాజ్ EC2-user. క్లియర్. సో MKDIR ప్రాజెక్ట్ లెవెల్, MKDIR ప్రాజెక్ట్ అని రాసి కర్లీ బ్రేసెస్ రాసి 13 డాట్ 2 చుక్కలు పెట్టేసి 100 అని ఇచ్చేసామనుకో, 100 ప్రాజెక్ట్ తయారవుతాయి. 100 ప్రాజెక్ట్స్ తయారవుతాయి వెంటనే స్పాట్ లో. ప్లస్ ఎంటర్ బటన్ చూసారా? MKDIR అని ఇచ్చా. ఇప్పుడు మీరు LS టైప్ చేయండి. క్లియర్ చేయండి స్క్రీన్. LS టైప్ చేయండి. చూసారా? 100 ఫైల్స్ 100 ఫోల్డర్స్ తయారయ్యాయి. సో క్లియర్. ఇది క్లియర్ చేయాలి. సింపుల్. ఇది డైరెక్టరీస్ తయారు చేయటం. అది అర్థమైందా మీకు? అది ప్రొఫైల్ సెట్ చేయటం ఇప్పుడు వచ్చిద్దా మీకు? మళ్ళీ ఈ వీడియో చూడండి. చూస్తా మళ్ళీ మీరు ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మీకు వస్తుంది. చేయగలరా? Yes, sir.